హాయ్ అండి, వెల్కమ్ టు సెనోరిటా ఫ్యాషన్ ఛానల్. సో ఇవాళ నా ఛానల్లో మీకు చికెన్ కర్రీ విత్ గ్రేవీ రెసిపీ ఎలా చేసుకోవాలనేది చూపిస్తా. సో ఫస్ట్గా మనం జింజర్ పేస్ట్ అయితే రెడీగా ఉంచుకోవాలి. దీంట్లో జింజర్ పేస్ట్ యాడ్ చేసుకోవాలి, కారం, కొద్దిగా పసుపు, కొద్దిగా సాల్ట్ వేసుకుని మిక్స్ చేసుకుని అలా మనం ఒక హాఫ్ అన్ అవర్ అయితే దాన్ని సైడ్ ఉంచుకోవాలి. సో ఫుల్గా మిక్స్ చేసుకోవాలి, పీసెస్కి అటాచ్ చేయాలా. ఇప్పుడైతే మూత పెట్టేసుకోవాలి అప్ టు హాఫ్ అన్ అవర్. ఇప్పుడు మనం మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. సో ఫస్ట్ ధనియాలు, జీలకర్ర, లవంగాలు, దాల్చిన చెక్క యాడ్ చేసుకోవాలి, కొద్దిగా గసగసాలు, వెల్లుల్లి రేఖలు. సో ఇప్పుడు మనము వీటిని గ్రైండ్ చేసుకోవాలి. సో ఇప్పుడు దీన్ని ఇలా గ్రైండ్ చేసుకోవాలి. గ్యాస్ మీద ఆనియన్స్ అయితే పెట్టుకోవాలండి. సో ఆనియన్స్ని మనం బాగా వేపుకోవాలి. మనం ఆనియన్స్ ఇలా కట్ చేసుకుంటే మన టేస్ట్ బాగుంటుంది కర్రీ కూడా. చికెన్ కర్రీలో మనం మోస్ట్ ఇలా కట్ చేసుకోవాలి ఆనియన్స్ అయితే. సో ఆనియన్స్ అయితే వేగిపోతాయండి, బ్రౌనిష్ కలర్లో అయ్యే వరకు అయితే మనం వీటిని వేపుకోవాలి. సో మనకి ఆనియన్స్ అయితే బ్రౌన్ కలర్లో అయిపోయాయండి. సో ఇప్పుడు మనం అయితే చికెన్ యాడ్ చేసుకోవాలి. సో ఇప్పుడు చికెన్ యాడ్ చేసుకుని మిక్స్ చేసుకున్నాక మనం అయితే పైన మూత పెట్టుకోవాలండి. 10 minutes అయితే మూత పెట్టుకోవాలండి. గ్యాస్ అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. సో మనం ఇందాక గ్రైండ్ చేసుకున్నది అయితే మసాలా దీంట్లో యాడ్ చేసుకోనండి. మసాలా యాడ్ చేసుకున్నాక కొన్ని వాటర్ వేసుకొని దీని అయితే మిక్స్ చేసుకోవాలండి. సో బాగా ఉడుకుతుంది. మళ్ళీ ప్లేట్ పెట్టాలండి ఒక 10 minutes. కొంచెం గ్యాస్ హై ఫ్లేమ్లో అయితే పెట్టుకోవాలండి. మనకి కర్రీ అయితే చాలా వరకు ఉడికిపోయిందండి. సో మన ఎమ్మి చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. సో ఎవరికైనా మీరు కనుక ఇది ట్రై చేస్తుంటే ఎవరైనా కమెంట్ చేయండి మీకు నచ్చుంటే. అండ్ ఆల్సో లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. మీరు కనుక సబ్స్క్రైబ్ చేస్తుంటే మీకు మరిన్ని న్యూ ట్రెండింగ్ వీడియోస్ అయితే నాకు నుండి వస్తాయి. హ్యావ్ ఎ నైస్ డే.